హాయ్ అండి. ఇప్పుడైతే మేము పేరు పెట్టించుకోవాలనుకుంటున్నాం. వంట కార్యక్రమం జరుగుతుంది. మా అన్న వాళ్ళకి, మా వదిన వాళ్ళకి, మా బావ వాళ్ళకి, అక్క వాళ్ళకి అందరికి ఫోన్ చేసి చెప్పాము. ఇదిగో వాళ్ళు వస్తూ ఉండగా మీకు వీడియో తీసి చూపిస్తాం. ఏం చేస్తున్నా? ఎవరికి? అది ఆడగా ముంచు గ్యాస్లో ఉంచు ముంచుతావా? హాయ్ అండి, మా మనవరాలు టీ పెట్టిందండి. సూపర్ చిన్న బాగా తీసుకురా తీసుకురా. ఎందుకు ఏడు అయిపోయిందా? ఏది ఏది ఏ బకెట్లో మళ్ళీ తీసుకొని వస్తా. ఏందమ్మా బయట కూర్చున్నా? ఎండాలని కూర్చున్నా. మరి ఏం సంగతులు? అన్ని సంగతులు బాగానే ఉంది. ఊరికి వెళ్తున్నారా? మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? మళ్ళీ వారానికి, ఇంకా 5 రోజులకి. జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా రండి. ఎక్కడికి రా? ఎందుకు పోసావు? పోయి జారుతుంది. చెప్పు. సరే దేవనా, ఏంది అంత సంతోషంగా ఉన్న? పొద్దున్నే లేపేవు నన్ను తొందరగా. మనం పుట్టింటికి వెళ్ళలేదమ్మా, ఇంటికి ఈరోజు పండగ చేస్తున్నారు కదా, అందుకని చెప్పి ఇంట్లో హ్యాపీగా ఉంది. ఇంటికి వెళ్తాను అక్కడికైతే సరదాగా వెళ్ళి తిరిగి రావచ్చు. మరి ఎవరెవరు వస్తున్నారు? మా బంధువులందరూ వస్తున్నారు. ఇప్పుడు పండగ ఏం చేయాలంట కదా, సరదాగా బాగుంటాం, అందరితో షేర్ చేసుకుంటా. ఆడికి సినిమాకి పార్కులకి వద్దా? అన్నీ తిరుగుదాం. సరే బాబా, ఊరు మొత్తం ప్రపంచం మొత్తం తిరిగొద్దామా? అక్కడ తిరిగొద్దాం. హ్యాపీనెస్ త్వరగా అయితే త్వరగా పని చేసుకొని ఇంట్లో కార్యక్రమాలు చేస్తున్నాం. అయ్యి వీడియో చూస్తూ ఉంటాం, చూస్తూ ఉంది. అప్పుడు సరేనండి, ముందుగా ఈ ఇల్లు శుభ్రం క్లీన్ చేస్తున్నాం. చండాలంగా ఉంది. మళ్ళీ ఎత్తగా ఇంట్లో మళ్ళీ చండాలంగా ఉంటే నన్ను పోతున్నాయి. సరేనండి, పనంతా చేసుకున్నాక అందరికీ చుట్టాలు అందరికీ భోజనాలు అవన్నీ వండించుకోవాలి. తర్వాత వండేటప్పుడు లైవ్లో పెడతా ఉంటే చూస్తూ ఉండాలి. ఇంకా త్వరగా పని చేసుకుని వెళ్ళిపోవాలి. బట్టలు జారితే మరి సర్దాండి, బట్టలు పని ఇంట్లో పని చేసుకొని త్వరగా వెళ్ళిపోవాలి.